బందర్ పోర్టు కోసం ఎంత భూమి సమీకరించాలన్న దానిపై ఏపీ సర్కార్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. పోర్టు నిర్మాణానికి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సుమారు 36,000కు పైగా ఎకరాలు సేకరించాలని నిర్ధారించింది. ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2018 నాటికి బందరు పోర్టుకు ఓడను తెస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. ల్యాండ్ పూలింగ్ విధి విధానాలు ప్యాకేజీపై ఇటీవలే నోటిఫికేషన్ వెలువడింది. అలాగే పూలింగ్ చేపట్టే బాధ్యతలను మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పచెప్పింది. అలాగే ఎన్ని ఎకరాల్లో పూలింగ్ చేపట్టాలనే అంశంపై త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం బందరు పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటును మొత్తంగా 21 గ్రామాల పరిధిలో 36,559.45 ఎకరాలను సమీకరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సమీకరించాలనుకున్న మొత్తం భూమిలో 14,000 ఎకరాలకు పైగా పట్టా భూమి ఉంది. పోర్టు కోసం 4,637 ఎకరాలు, ఇండస్ట్రియల్ కారిడార్కు 31,922 ఎకరాలను సమీకరించే దిశగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పోర్టు నిర్మాణం బందరు మండల పరిధిలోని మేకవానిపాలెం, గోపువానిపాలెం, తవిసపూడి, పోతేపల్లి, కరగ్రహారం, మంగినపూడి గ్రామాల్లో జరగనుంది. సమీకరించనున్న ప్రదేశంలో అసైన్డ్ భూమి 8,000 ఎకరాలకు పైగా ఉంది. ప్రభుత్వ భూమి 14 ఎకరాలు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇటు విపక్షాలు కూడా సర్కారును ఇరుకును పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బందరు పోర్టు వరకు సహకరిస్తాం గాని ఆ పేరుతో జరిగే భూ సమీకరణకు వ్యతిరేకం అంటున్నాయి. బందరు వాసుల బలహీనతని సొమ్ము చేసుకునే దానికి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ భూముల్ని దోచుకునే దానికి కార్యక్రమం ప్రారంభించింది. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే మోసం, అంటే పచ్చిగా పట్టపగలు మోసంగా మాట్లాడటం అనేది చరిత్రలో ఎక్కడా కూడా మనం వినుండం. ఎంత దుర్మార్గం! నాయకుడు ఎట్లా ఉంటే ఎమ్మెల్యేలు కూడా, అంటే ముఖ్యమంత్రి ఎట్లా ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే తీరులో ఉండటం అనేది మనందరూ దురదృష్టకరమైన పరిస్థితులు. ఇటు ప్రభుత్వం కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. బందరు పోర్టు వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం ఎలా ఉందోననే విషయాన్ని వివరించేందుకు ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.